guys, welcome back to our YouTube channel K-Vinay. ఈరోజు మనం ఎక్కడ పోతున్నామంటే మహాబలేశ్వరిపురం. పురం మహాబలిపురం నెక్స్ట్ కోవలం. అరే ఏంద్రా మీరు నాకు చెప్పని రారా రే తొక్కేస్తుంది ఫ్రెండ్స్ నన్ను. కోవలం బీచ్ నుంచి డైరెక్ట్ మహాబలిపురంకి వెళ్తున్నాం. టిఫిన్ లేదు ఏం లేదు, బండి గిడ్డ గుడ్డి సరే మంచి మంచి సీనరీ షాట్, మంచి మంచి షాట్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. స్టే ట్యూన్. రే ఏం చేస్తున్నారు రేడా? ఏమైందిరా? ప్యానిక్ అయిపోతుండే. మంచిగా మంచి దాన్ని కలిగి ఎందుకనరా చూస్తున్నా వస్తలేవు ఆయన. మీ వెనకాలే ఉంటుంది కదా అది చెప్తుంది. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది, గ్యాస్ ఇప్పుడు మనం పోతున్నావా? వేరే ఎర్రగా ఉంది అది. పవర్ పెట్రోలా? ఆడబట్టిచ్చింది, మనం ఆడబట్టించాం మీద అంటే నీకేం చేసిండ్రా? ఏమైంది? అన్యాయం అయిందా? డెంగి తింటున్నావు కదా మామ. నా కాంబో వచ్చేసి 2 వడ, 1 ఇడ్లీ, 1 మసాలా వడ. నీ కాంబో ఏంట్రా? కాంబో కూడా Finally, we reached the Mahabalipuram. It's very wonderful and it's very beautiful. చూడండి గైస్, అసలు అది లోపలికి విజిట్ అనేది చేసేద్దాం రా. ఉట్టిదే అనుకుంటా, అది ఇదే అనుకుంటారా? అదే కాదు, ఆడు ఉందిగా మహాబలిపురం, అదే అనుకుంటా. ఫారినర్స్ ఆల్సో. Wow, wow, wow. So beautiful. So just looking like a wow. So looking like a wow, wow, wow. Wow. అదే నాకు అర్థమైతలేదు. అది ఉట్టిగా పాత కట్టగా మొత్తం ఇట్లా కట్టిరేమరా. అరే బీచ్ గూగుల్ కొట్టాలి. ఫైనలీ టికెట్లు అయితే సెట్. ఒక టికెట్ 40 రూపాయలు అనమాట. 9 మంది వచ్చినాం కాబట్టి 9 టికెట్లు. ఇది ఎంట్రన్స్ గేట్ మచా. డైరెక్ట్ వెళ్ళిపోతే మహాబలేశ్వరపురం వెళ్ళిపోతే. ఇప్పుడే టికెట్ లీకేసి మొత్తం బ్యాచ్ రెడీయా జూనికి. ఏం చూస్తా డైరెక్ట్ గా జై బాలయ్య డైరెక్ట్ గా గుడ్లకి వెళ్ళిపోడే. జై బాలయ్య, జై బాలయ్య. టెంపుల్ దగ్గరకు అమ్మ తీస్తున్నావురా నువ్వు. ఏం చేస్తున్నావు? అరే చెప్పరా, ఫారెనర్స్ వెళ్తాడయ్యా సామీడు. ఇది అతి పురాతనమైన ఓకే ఓకే కంటిన్యూ. నన్ను చెప్తాను. పురాతనమైన కట్టడం ఇది. క్రీస్తు పూర్వం 1990s నాడు మన రాజైన ఎవరురా, మన పీపీ సినిమాల హీరో వాళ్ళరా వీళ్ళు. మొత్తం వీడు ఈ కాలం వాడు కాదు. ఒక రాజు కట్టించాడు. పైన లేదా
పొలివిన్ సిల్వన్ 2 చెప్తున్నాడు స్టోరీ. ఖాళీ పిలి కాదురా నేను చెప్తా. ఇది సందీప్ రెడ్డి వాళ్ళ అనిమల్ రెడ్డి ఇక్కడ జరిగింది. వావ్, అమ్మాయి సాంగ్ దీని బ్యాక్ సైడ్ అనమాట లొకేషన్. అందుకనే మా ఓడు గ్రావిటీ ఫోర్స్ చాలా వచ్చింది. ఫ్రెండ్స్ అట్లా ఫోటో నేను కూడా దిగుతా. చూడండి మీ యూట్యూబర్ అడు గో నాపం. ఇది 3 1 2 3 4 5 తలకెళ్ళ పాం. అంటే ఇది విష్ణుదేవుడు అనమాట. అన్ని లేనిపోయి అన్ని చెప్తావురా. దిస్ ఇస్ ఆల్ గైస్. ఇది ఇప్పుడు మన దగ్గర పైసలు అనుకు లేయాలి అన్ని దింగిపోయి అమ్మ తోడు వీడు ఇంత ఘోరంగా పని చేస్తాడు. ఇంతమంది ఫారినర్స్ ఉన్నారు. అనమాట శివలింగం మస్తు వస్తుంది ఫోటో. Other tourists waiting. రూపాయలు వేసుకొని వచ్చి ఇక్కడికి 16 ಪಡ್ನೆ ಹೊಡೆಯುತ್ತಲೇ ಕಾಶಿಯಲ್ಲಿಗೆ 16 ಸ್ಪೇಸ್ ಡೈರೆಕ್ಷನ್ ಲಿಂಗ ಲಿಂಗದ ಬೇರೆ ದಾರಲಿಂಗಂ பல்லவர்களுக்கும் சாளுக்கியர்களுக்கும் చాలికి அந்த எதிரிகள் இந்த பகுதியை பிடிச்சிட்டு மேலே விழுந்தா உடைச்சிட்டாங்க. இரண்டாம் புள்ளி இது தசாவதார படம் பார்த்துருக்கீங்களா? பல்லவர்கள் வந்து சைவா, பல்லவர்களுடைய எரிவு வந்து சாளுக்கியா. இவங்க அந்த சாளுக்கியர்களுக்கும் விஷ்ணுவுக்கும் சிவனுக்கும் சண்டை நடக்கும்போது விஷ்ணு ஆட்கள் இந்த இடத்தை பிடிச்சிட்டு மேலே உள்ள ஒரு பகுதியை பிடிச்சிட்டாங்க. கர்நாடகாவை சேர்ந்த பாதாமியை சேர்ந்த 2ஆம் புலிகேசி 23ஆம் புலிகேசி 2ஆம் புலிகேசி. అది guys, మొత్తానికి అయితే అర్థమైంది అనుకో. డబ్బింగ్ సాయంత్రం ఈవినింగ్ పొలివిన్ సిరీ పార్ ప్లేస్ లా లింగం అంటే 16 ఫేసెస్ అన్నమాట ఈ లింగానికి. అట్లా ఇట్లా ఇది ఒక ఫేస్ అట్లా ఒక ఫేస్ అట్లా 16 ఫేస్. జూమ్ అదిరా అంటే ఇక్కడ 6 ముఖాలు 6 ముఖాలు ఇట్లా ఇట్లా ఇటొకటి ఇట్లా 6 ముఖాలు స్పెషల్ లింగం ఇది. చాలా పవిత్రమైనది. పవిత్రమైన ప్లేస్ కి పవిత్రమైన వాడు వచ్చిండు. ఫైనలీ టెంపుల్ ఫోటో షూట్. ఏంట్రా మీరు ఇలా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? ఇగో ఆంటీకి లాగెత్తాలు వచ్చి అరే గుడికి వచ్చి ఏంట్రా రే చెంపలు వేసుకొని రా రే. ఆగం చేస్తారు దింపినా. ఓ నయా దోస్తో గో ఇస్తాను నయా దోస్తా. ఓ గిడైతే స్టేటస్ లా పిక్చర్ మొత్తం సాగదవుతాడు అప్పటి నుంచి. ఇక దానికి పాలు పట్టిస్తలేడు అంతే. వచ్చిండు ఇగో ఇప్పుడే ఏమో పత్తి మాటలు పెట్టిండు, ఇప్పుడేదో చెప్పిండు. లాగిన్ చేసుకున్న దాంట్లో పెట్టుకుంటుంది. లాగౌట్ దాన్ని డిలీట్ చేయి. బ్రో హాయ్ చిచాస్, మన అంకుల్ కింగ్ చీప్ అండ్ రాకెట్. Your friend, you are nice. You are my friends. Yes, new friends. Now new friends, new American friends. New American friends. We are YouTubers. Do subscribe. Do subscribe to Heavy Night. Yes sir. Do subscribe to
బాయ్. ఇదేమో విష్ణుదేవుడు. ఫోటోలు పడము. ఫైనలీ దర్శనం అంతా కంప్లీటెడ్. మేజర్గా చూడాల్సింది ఇక్కడ బీచ్ వ్యూ. అయితే గుడి అయితే మరీ పాతకాలం గుడి. శివుడు నుండి ఇంకా విష్ణు ఇద్దరు కమాండ్. ఒక సైడ్ ఏమో శివుడు, ఇంకో సైడ్ ఏమో విష్ణు. శివుడేమో స్పెషాలిటీ వచ్చేసి 16 తలాలు ఉంటాయంట, అంటే 16 ఫేసెస్. చాలా బాగుంది. తమిళనాడుకి వస్తే అంటే చెన్నైకి వస్తే జస్ట్ చెన్నై నుంచి ఒక 70 అరౌండ్ కిలోమీటర్స్ ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్. సేమ్ మహేష్ బాబు లెక్కున్నాడు మన ఫారెన్ మామయ్య. సే హాయ్. హాయ్. మేము ఇట్లా చిన్న చిన్నతో తిరిగాం ఫ్రెండ్. డైరెక్ట్ ఫారెనర్స్ ఉంటారు అనమాట మొత్తం చుట్టూ మొత్తం. ఒక చూసారా వీళ్ళందరూ ఫారెనర్స్ ఫ్రెండ్స్.